ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామన మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని. ప్రియులారా, చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఈ అంచె దినాలలో జరుగుతున్నటువంటి సందర్భాలను గమనించి మనము ప్రభువు కొరకు ఏ విధంగా జీవించాలో మనము తలంచుతున్నాం. అందుకనే గత దినాలలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ను హోషేయ గ్రంథాన్ని మనం ఆధారం చేసుకొని 4వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనము చూసినాము. ఈ దినమున 5వ అధ్యాయంలో నుండి కొన్ని సందర్భాలను మనము ఎరుగుతాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యాజకులారా, నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవును పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవిగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యములో ఒకటి యాజకులకు, రెండవది ఇజ్రాయేలు వారికి చెవిన పెట్టండి, మీరు వినండి, రాజ సంతతి వారలారా చెవి యొగ్గండి. 3 రకాల వాళ్ళకు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఒకటి యాజకులు, రెండవది ఇశ్రాయేలు ప్రజలు, మూడవది రాజసంతతి వారు. ఎవరెవరి ఎందుకు చెప్తున్నాడు? ఎవరు ఈ యాజకులు ఎవరు, ఈ రాజులు ఎవరు, లేక రాజసంతతి వారు ఎవరు, ఇశ్రాయేలు వారు ఎవరు అని అంటే ప్రత్యేకంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇదే హోషేయ గ్రంథము 1వ అధ్యాయంలో గమనించండి. 1వ అధ్యాయములో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలోను, యోవాష్ కుమారుని యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేహేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమై. గమనించండి, ఎవరు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వీరు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. రెండవ యెరోబాము ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ కాలంలో జరిగినటువంటి సందర్భం. అందుకొరకనే ఇశ్రాయేలు వారు ఏ విధంగా ఉన్నారు అంటే, రెండో యెరోబాము యొక్క కాలము మనకు అర్థం కావాలనుకుంటే మొదటి యెరోబాము యొక్క కాలాన్ని మనం ఎరిగితే చాలు. ఆ దినాలలో యాజకులను తొలగించేసి వారికి అనుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి యాజకులను యెరోబాము రాజు పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క పద్ధతులన్నీ కూడా ఆ విధంగానే వెళుతూ ఉన్నారు. అటువైపు చూస్తే ఎటువైపు అంటే యూదా రాజుల యొక్క విషయాలను చూస్తే ఉజ్జియా, యోతాము, ఆహాజు యొక్క దినములలో, ఈ దినములలో ఏ విధంగా ఉన్నారు ప్రజలు అనేటువంటి మనము గమనిస్తే వారే బోనుగాను ఉరిగా ఉన్నారంట. అందుకనే వారిని బట్టే శిక్ష వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినములలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యాజకులుగా అనేటువంటి మాటకు వస్తే దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ దేవుని సేవకులు కావచ్చు. రాజులైన యాజక సమూహము దేవుని సొత్తు అంటున్నాం కదా. దేవుని పరిచర్య చేసేటువంటి బాధ్యత గలవారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు. వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా, అందుకనే వారి తిరుగుబాటును బట్టి ఏం జరిగింది, వారి మితి లేకుండా వారు తిరుగుబాటు చేసినారు కనుక నేను వారందరినీ శిక్షించబోతున్నాను అన్నాడు. కాబట్టి గొప్ప శిక్ష, తీర్పు రాబోతున్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, వారికి ముందుగానే దేవుడు రాబోయే శిక్షను గురించి హోషేయ ద్వారా తెలియజేస్తున్నారు. ఒకవేళ దేవుని మాట కనుక వారు వింటే వారికి మేలుంటుంది, క్షేమం ఉంటుంది. ఈ దినాలలో కూడా ఈ మాటలు వింటుంటే మనం కూడా దేవుని యొక్క మాటలకు లోబడినట్లయితే, విన్నట్లయితే మన జీవితాలలో మేలు క్షేమము ఉంటుంది. అందుకని గమనించవలసిన విషయం ఏంటి, ఈ యొక్క అధ్యాయాలలో ఈ వచనాలలో 3వ వచనంలో ఎఫ్రాయిం ఇశ్రాయేలు వారి మరుగైన వారు కాదని వాళ్ళు చేస్తుంటే అసభ్య కార్యములను గురించి, 4వ వచనంలో కూడా వారు ఏమి పనులు చేస్తున్నారో రాయబడి ఉంది. 5వ వచనంలో ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదం ఎవరు అంటే దేవుడే వారి మీద సాక్ష్యం పెట్టేటువంటి వారుగా ఉన్నారు. సాక్ష్యం పెడుతున్నాడు దేవుడు వారి మీద. కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిం వారు తమ దోషముల్లో చిక్కుబడి ఉన్నారంట. అంతేకాదు, వారు ఏం చేసినట్ట, గొర్రెలను ఎడ్లను తీసుకొని వారు
వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్నందున వారికి కనబడు. గమనించండి, వారి ఇశ్రాయేలు వారికి దేవుడే సాక్ష్యం పెడుతున్నాడు. రెండవది, వారు బలులు తీసుకొని దేవుని దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు సరైన వాళ్ళలాగా బలులు అర్పించారు. ఈ సందర్భాన్ని బట్టి దయచేసి మీరు ఒక భాగాన్ని గమనించండి. ఎందుకు చెప్తున్న విషయం అంటే, ఒకటి, ఇశ్రాయేలు వారికి సాక్ష్యంగా అనమాట, సాక్ష్యంగా చేస్తున్నట్టున్నాడు. అందుకని ఏమంటాడు, ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. కాబట్టి సాక్ష్యం ఇస్తాడంటే ఎవరు కావాలి సాక్ష్యం వేయడానికి? ఎవరిని సాక్ష్యం పెడతాడు? ఈ భాగాన్ని అనుసరించి యెషయా గ్రంథము 1వ అధ్యాయం, దయచేసి ఈ భాగాన్ని మీరు తర్వాత వివరంగా తలంచండి. 1వ అధ్యాయంలో కూడా మొదటి వచనం ఏముంటదంటే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేము గూర్చియు ఆమోజు కుమారుడు యెషయాకు. ఇక్కడ కాబట్టి ఆ కాలంలో వీళ్ళకి ఎవరున్నారు ప్రవక్త అంటే యెషయా గారు ఉన్నాడు. ఏమంటాడు 2వ వచనం, ఆకాశమా యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుంది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారంట. కాబట్టి ఇప్పుడు ఎవరిని సాక్ష్యం పెడుతున్నాడు? ఇశ్రాయేలుకు అతిశయాస్పదమైనటువంటి దేవుడు వారిని సాక్ష్యంగా, దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెడుతున్నారు. వాళ్ళు ఏ ప్రజలైనారో ఇదంతా కూడా రాయబడి ఉంది. కాబట్టి అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు తీసుకుని వస్తూ ఉన్నారంట దేవుని దగ్గరికి. ఎందుకంటే మనం బలులు అర్పించాలి కదా అని చెప్పేసి. 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యెషయా గ్రంథము 1:11లో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదే యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు, పొట్టేలును, బావుగా మేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను గొర్రెల రక్తమందైనను నేను మేకపోతుల రక్తమందైన నాకు ఇష్టము లేదు. నా సన్నిధి కనబడవలనని మీరు వచ్చుతున్నారే. వాళ్ళు బలులు తీసుకొని దేవుని దగ్గరికి వస్తున్నారు. జీవితాలు మార్చుకోకుండా లోక సంబంధం పాప జీవితంలో ఉండి ఆయన సన్నిధికి వస్తుంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రవక్తల ద్వారా, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు, మీ నైవేద్యములు వ్యర్థములు, అది నాకు అసహ్యం పుట్టించును. మీ ధూపార్పణము దాని తేకుడి. విశ్రాంతి దినములను సమాజ కూటములు ప్రకటన జరుగుతున్నవి. పాపుల గుంపులు కూడిన ఉత్సాహము నేను అర్పజాలను. కాబట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ పాపాన్ని మానడం లేదు. కానీ పాపపు గుంపు అంట. ఈ రోజులు ఎక్కడ చూసినా ఏ గుంపులు? పాపపు గుంపు కూడిన ఉత్సాహ సమాజము నేను ఓర్చజాలను, ఇవన్నీ అంటున్నాడు. 15వ వచనంలో ఏమంటాడంటే, మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించి హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విధవరాలిని పక్షంగా వాదించండి. ఏం చేయాలి వాళ్ళు? కాబట్టి గమనించండి, 2 కాలాలను గురించినటువంటి విషయం ఇక్కడ. యెషయా గారి కాలము, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనకు కనబడే కాలాల గురించి, ప్రజలు ఏ విధంగా ఉన్నారో నేటి దినాలలో కూడా ఆ విధంగా ఉంటున్నాం. ఏదో ఆచారపూర్వకంగా దేవుని మందిరానికి వెళ్ళడము, బలులు అర్పించినట్టుగా ఆరాధనలు ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మనం ఏ విధంగా ఉంటున్నాం? అందుకనే దేవుడు బిడ్డలారా గమనించండి, వారు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని చేసినా నేను వినను అన్నాడు. అందుకనే వారి మీద సాక్ష్యము భూమిని ఆకాశాన్ని పెడతా ఉన్నాడు. మరి ఏం చేయాలండి అంటే, వారు ఏ విధంగా అయినారు అంటే ఆ భాగం చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే విశ్వాసఘాతకులైరంట. 5వ వచనము 6వ వచనము 6వ వచనంలోనేమో కోడలను ఎవరిని తీసుకొని దేవుని వెతకడానికి వస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అంటాడు. ఇక్కడ అన్నాడు, యెహోవాకు విశ్వాసఘాతకులైన వారు అన్యజనులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. దేవుని బిడ్డలారా, భయంకరమైన శిక్ష రాబోతుంది. గిబియాలో బాకనాదం చేయుడి, రామాలో బూర ఊదుడి. బెన్యామీనీయులారా, మీ మీదికి శిక్ష వచ్చున్నదని బేతావేంలో బొబ్బబెట్టుడి. శిక్ష దినము ఎఫ్రాయిము పాడైపోవును. శిక్ష దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు. దాన్ని ఇశ్రాయేళ్ల గోత్రపు వారికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు విన్నటువంటి మనము, అటు ఎవరి దినాలు అనంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా, 1వ అధ్యాయం చెప్పినట్టుగా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఇటువైపు ఇశ్రాయేలు యొక్క కాలంలో
యెరోబాం. ఈ దినాలలో ఈ 2 ప్రభుత్వాలను గురించి మాట్లాడుతున్న మాట. 2 ప్రభుత్వాలు, మనకు కూడా 2 ప్రభుత్వాలు ఉన్నాయి. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఎట్లాంటి దినముల్లో ఉన్నామంటే ఈ 2 ప్రభుత్వాలలో ఈ 2 రకాల రాజులు పరిపాలించే దినాలలో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ విషయాన్ని గుర్తించి దేవుడు ఏం చెప్తున్నాడంటే మన బలుల కంటే, మన ఇవన్నీ అర్పణల కంటే మన జీవితాలను మార్చుకోండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి. కాబట్టి ఏం చేయమంటాడు? న్యాయాన్ని చేయండి అంట. కాబట్టి ఈ మాటలు వింటుంటే మనము కూడా ఇట్లాంటి విషయాలను మనము నేర్చుకొని భయంకర దినాల్లో ఉన్నాం కాబట్టి దేవునికి ఇష్టలైనటువంటి వారంగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. 15వ వచనంలో అంటాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. నీ చేతులు రక్తంతో కూడి ఉన్నాయి, మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకునండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి అంట. ఇవన్నీ చేయాలంట. కాబట్టి మాటలు ఏంటంటే మనము ఈ దినాలలో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అరాచకాలు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు, యాజకులు అంటే దేవుని సేవకులు తప్పిపోయినటువంటి దినాలు. అంతేకాదు యెషయా కాలంలో చెప్పినట్టుగా యాజకులారా ఆలకించండి అంటే ఇప్పుడు ఎవరు వినాలంటే సంఘాలను నడిపించేటువంటి సేవకులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఏ విధంగా మన సంఘాలలో ఏం జరుగుతుంది, దేవునికి ఇష్టమైనటువంటి సంగతులు జరుగుతున్నాయా, దేవునికి న్యాయవంతమైనటువంటి విధానంగా మనం ఉన్నామా, లేకపోతే ఆ దినాలలో వాళ్ళు తప్పిపోయిన దినాలలాగా మనం నడుస్తున్నట్లయితే గొప్ప శిక్ష తీర్పు రాబోతుంది. కాబట్టి ఈ విషయాలు విందాం. ఇశ్రాయేలు వారులారంటే ప్రజలు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏదో యాజకులు చెప్తున్నారు కదండి, వాళ్ళు చేసేది కరెక్ట్ కాకపోతే నీవు కూడా నష్టపోతావు. కాబట్టి ప్రజలు, అంతేకాదు రాజసంతతి వారు అంటే అధిపతులు, రాజ్యాన్ని పరిపాలించేవారు, మన మీద ఉన్నటువంటి నాయకులు, వాళ్ళకు చెప్తున్నాడు. ఈ ముగ్గురు చెప్తా ఉన్నాడు విషయం. ఈ దినము కూడా ఈ మాటలు విన్నట్టు మనము సేవకులమైనా, తర్వాత ఇశ్రాయేలు ప్రజలైనా, దేవుని బిడ్డలైనా, తిరిగి రాజ్యాన్ని అంటే అధికారంలో ఉంటుంటే బాధ్యత గలవారైనా ఎరిగి యెషయా గ్రంథంలో చెప్పినట్లు మీ చేతులు కడుక్కోండి అన్నాడు. మన జీవితాలను మరోసారి ప్రభు దగ్గర ఒప్పుకొని శిక్ష రాకముందే, తీర్పు రాకముందే మనం సరి చేసుకుని విడిచిపెట్టి ప్రార్థన చేసి ప్రభుని అడిగితే ప్రభు క్షమిస్తాడు. అందుకనే బాకా ఊదండి, చెప్పండి అన్నారు. చెప్పిన మాటలు వారు వింటే మేలు పొందుతారు. మన దేవుడు కనికరం గల దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకే వారికి ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయం కూడా మనం విని మనం కూడా ఇలాంటి తీర్మానం కలిగి ప్రభు కొరకు నమ్మకస్తులమై కార్యారంభం కంటే కార్యాంతం మేలని చివరి దినాలలో ప్రభుకు నమ్మకస్తులముగాను మనము మన సేవ, మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగానే దీవించమని వినే మా అందరికి నీ కృప చూపి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.